ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లెజిస్లేటర్స్ స్పోర్ట్ మీట్ ముగింపు కార్యక్రమంలో కళాకారులు పలు కళాకృతులను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుర్యోధనుడి గెటప్లో ఆకట్టుకున్నారు రఘురామకృష్ణరాజు. ముఖ్యంలో నాటక సన్నివేశాలను చూసి సీఎం, డిప్యూటీ సీఎం పడి నవ్వుకున్నారు. అనంతరం రఘురామకృష్ణరాజు, కందుల దుర్గేష్ను సీఎం, డిప్యూటీ సీఎం అభినందించారు. కాగా శాప్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరిగాయి. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మొత్తంగా 13 రకాల ఆటల పోటీల్లో పాల్గొన్నారు. దేవుని చూసి పాడానన్నా, ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్నా. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుని చూసి పాడేసానన్నా. కాదురా, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసు కొట్టరేంట్రా? చెదగొట్టేశారా? మరి కొట్టరా? కొట్టేశారు పల్లసీని గారు. అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఇప్పుడు నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. అదంతా వెళ్ళాను కదా, మన చూడ మనోడే కదా. పెళ్లి కూతురు పెళ్లి కూతురు రంబలాగా ఉంది. అనకూడదురా, సరే బాగుంది. ఇద్దరును ఏమన్నా కదా మంచి పాట పాడావు కదా. వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడావురా? వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. అన్నవరా నాయన, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంటే పుట్టినప్పటి నుంచి మల్లె పువ్వుకు పందిరి వలే, మల్లె పువ్వుకు పందిరి వలే, మసక చీకటిలో వెన్నెల వలే. మల్లె పువ్వుకు పందిరి వలే, మసక చీకటిలో వెన్నెల వలే, ఈ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేను బంధు తాగిన. భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా? పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కబ్జా రాయిళ్లు రెచ్చిపోతున్నారు. మద్దిరాల గ్రామంలో చంద్ర ఏడుకొండలు, లక్ష్మీనారాయణ, రాంబాబు అనే 3 వ్యక్తులు భూ కబ్జాలకు యత్నించారు. దేవాలయ భూములు, దాతలిచ్చిన భూములు, సంతానం లేని దంపతుల ఆస్తులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. చివరకు కౌలు రైతులను కూడా వదలటం లేదు. పొలంలో సాగు చేసుకుంటూ ఉండగా దళితులైన యోహాను, పున్నారావులను విచక్షణారహితంగా కొట్టారు. దీంతో చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 3 కబ్జాదారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ 3 కేటుగాళ్లకు సొంతంగా 1 సెంటు కూడా భూమి లేకపోవడంతో అన్నదమ్ముల కన్ను దాతలు దేవాలయాలకిచ్చిన భూములపైన పడింది. గ్రామంలో మరికొంతమంది సహకారంతో భూములను కబ్జా చేస్తున్నారు. మద్దిరాలకు చెందిన చంద్ర రామకోటయ్య, తిరుపతమ్మ దంపతులకు సంతానం లేరు. దీంతో వారికి ఉన్న ఇంటిని కబ్జా చేసేశారు. వృద్ధురాలైన చంద్ర తిరుపతమ్మను దారుణంగా కొట్టారు. మద్దిరాల, కమ్మవారిపాలెం గ్రామాల్లో కబ్జా రాయిళ్లు బరితెగిస్తున్నారు. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో భూములు కొనుగోలు చేసిన వారికి రక్షణ ఉండదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏ పార్టీలో ఉన్నా కబ్జాదారులను ప్రోత్సహించవద్దని డిమాండ్ చేశారు స్థానికులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, చిలకలూరిపేటలో రెచ్చిపోతున్న భూ బకాసుల విషయంలో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? ఎస్ రాజేశ్వరి, ఏదైతే మరి చిలకలూరుపేట రూరల్ మండలానికి సంబంధించి కూడా మధ్యరాల గ్రామంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే దాదాపు 11 ఎకరాల భూమిని కూడా కబ్జా చేశారు. ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించి ఏదైతే చంద్ర, ఏడుకొండలు, లక్ష్మీనారాయణ, రాంబాబు అనే ముగ్గురు కూడా మరి 11 ఎకరాల భూమిని కబ్జా చేసినటువంటి పరిస్థితి వెలుగు చూసింది. ఏదైతే గ్రామ ప్రజలు అంటే ఏకంగా వారి చేస్తున్నటువంటి కబ్జాలు తట్టుకోలేక ఏకంగా గ్రామం కూడా ప్రజలంతా ఏకమై కూడా తిరగబడినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి మాలంపాటి నరసింహరావు శివపార్వతికి సంబంధించినటువంటి భూమిని ఆక్రమించేశారు. 2 ఎకరాల భూమిని కూడా ఆక్రమణ చేసినటువంటి నేపథ్యంలో కూడా వారు అక్కడ ఉన్నటువంటి పోలీసులకి, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అని కూడా కలిసి మరి వారి గోడుని వెళ్ళబున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా ఏకమై కూడా ఈ రోజు చిలకలూరుపేట ఎంఆర్ఓ తహసీల్దార్ గా ఉన్నటువంటి హుసేన్ కూడా కలిసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఏకమైనటువంటి నేపథ్యంలో కూడా మరి అక్కడికి చేరుకొని తహసీల్దార్ కూడా అక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ముందస్తుగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఎంఆర్ఓ ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మొత్తం 2 ఎకరాల భూమిని ఏదైతే మరి నరసింహరావు శివపార్వతికి సంబంధించినటువంటి భూమిని కూడా మరి హ్యాండ్ ఓవర్ చేసుకొని దానికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు అరాచకాలు రాజ్యం వెళుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఈ ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించి అదే గ్రామంలో దాదాపు 11 ఎకరాల భూమిని కూడా ఎవరైతే అమాయకులు ఉంటారో వారి సంతానం లేనటువంటి ఇద్దరు దగ్గర నుంచి లక్ష్మీనారాయణ, ఏడుకొండలు, అదేవిధంగా రాంబాబు, ఈ ముగ్గురు కూడా మరి చంద్ర, రామకోటయ్య, తిరుపతమ్మ దంపతులకు సంబంధించి కూడా భూమిని ఆక్రమించారు. మొత్తం 11 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో కేవలం 2 ఎకరాల భూమిని ప్రస్తుతం తహసీల్దారు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులకు కూడా మరి ఆ భూమిని కూడా అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేగా చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావుని కూడా బాధితులందరూ కూడా ఆయన్ని ఏదైతే ఈ సమస్య కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారో అదేవిధంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కూడా అనేక ఉన్నాయి. వీరిపైన అనేక కేసులు కూడా ఉన్నాయని కూడా స్థానికులు వెళ్ళపోసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ కబ్జాదారులకు సంబంధించి ఇప్పటికే తహసీల్దార్ రంగంలో దిగి భూమిని 2 ఎకరాల భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో మిగతా 9 ఎకరాల భూమిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. దీనిపైన సమగ్ర విచారణ జరిపి కూడా తహసీల్దార్ చర్యలు తీసుకుంటానికి కూడా హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఎన్ని ఎకరాలు చాలు వాళ్ళకి? ఇప్పుడు 15-16 ఎకరాలు అయిపోయినాయి. కనపడుతుందిగా. చేశారు మామూలు. బెట్టింగ్ యాప్ కేసుపై స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్. అందరినీ ప్రశ్నించే తాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. తాను చేసిన యాడ్పై పోలీసులకు వివరణ ఇస్తానన్నారు. 9 ఏళ్ల కిందట యాడ్ చేశానని, తర్వాత తప్పని తెలుసుకున్నా మళ్లీ అలాంటి ప్రకటనలు ఒప్పుకోలేదని ప్రకాష్ రాజ్ వివరించారు. About the betting app ad I did, and I asked questions to everybody and I need to answer too. So this is my answer. I have not received anything from the police station or any summons as such, and when it does I will definitely reply them, but I think it's my responsibility to reply and clear things for you. In 2016 June,
Changli Rummy people had approached me for a gaming app ad, and I did do it. But within few months, my conscience, it may be legal, but I thought it was not right, and but I couldn't do anything because I had done it, and so I let it go. It was for a year's contract, and immediately when they wanted to renew it, I said no, my conscience doesn't accept it. I don't want to continue. So this happened around 8-9 years back, and since then I have not done any ads which promote online. Now in 2021 too, after this company must have sold to somebody else, and when they had put these snippets in few social media, we did send them a notice and email and said, look, I have said no, I am not part of it, and you can't illegally use what has expired, and they stopped after that. And this is my reply to all those people. Yes, I did it 8 years back, but after that I have taken a conscious decision not to promote betting apps. And here I say to all youngsters, don't be a victim to such gambling because it ruins lives. Say no to betting apps. బెట్టింగ్ యాప్ కేసుపై స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్. అందరినీ ప్రశ్నించే తాను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. తాను చేసిన యాడ్పై పోలీసులకు వివరణిస్తారన్నారు. 9 ఏళ్ల కిందట యాడ్ చేశానని, తర్వాత తప్పని తెలుసుకున్నాను, మళ్లీ అలాంటి ప్రకటనలు ఒప్పుకోలేదని వివరించారు ప్రకాష్ రాజ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి? నైతిక బాధ్యత వహించి తాను ఈ వీడియో పోస్ట్ చేశారా? వివరాలేంటి? బెట్టింగ్ యాప్ పై పూర్తిగా దీనికి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఎక్స్ వేదికగా యొక్క వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే తాను మాత్రము ఒక యాడ్ చేసింది వాస్తవమే. అది 2016లో ఒక యాడ్ చేశారు. దానికి సంబంధించి కూడా కేవలము 1 సంవత్సరం మాత్రమే అగ్రిమెంట్ ద్వారా యొక్క యాడ్ కూడా చేశారు. దాని తర్వాత యొక్క యాడ్ తప్పని చెప్పి దీనికి సంబంధించి వెంటనే తాను యాడ్ను కూడా డిలీట్ చేయాలని చెప్పి కూడా ఒప్పంద పత్రం ద్వారా కూడా దీనికి సంబంధించి వారిని కోరానని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలను కూడా తను స్వయంగా మాట్లాడుతూ ఒక ఎక్స్ వేదికలో కూడా తన పోస్ట్ పెట్టాడు. అయితే 2017లో కూడా ఒప్పందం కొనసాగిస్తామని అడిగినా కూడా తను వద్దని కూడా చెప్పారు. 9 ఏళ్ల క్రితం యొక్క యాడ్ను కూడా చేశాను. దాని తర్వాత నేను యొక్క గేమింగ్ యాప్ సంబంధించి ప్రచారకర్తగా పనిచేయడం లేదు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నాడు. మరోవైపు చూస్తే 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే వారు మాత్రం నా యాడ్ను సోషల్ మీడియాలో పూర్తిగా ప్రకటన వాడారు. దానిపైన కూడా వారి కంపెనీకి లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా పోలీస్ శాఖ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. నేను చేసిన యాడ్ పై పోలీసులకు కూడా వివరణ ఇస్తాను. పోలీసులు విచారణ పిలిస్తే మాత్రము ప్రధానంగా తాను హాజరవుతాను. ఎందుకంటే బెట్టింగ్ యాప్ సంబంధించి పూర్తిగా తాను వ్యతిరేకంగా ఉంటాను. కానీ మాత్రం 2016లో యొక్క బెట్టింగ్ యాప్ కు సంబంధించి పూర్తిగా తనకు తెలియకని చేశాను. దాని తర్వాత సంవత్సరం తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి డిలీట్ చేయాలని చెప్పి కోరినా కానీ ఈ యొక్క కంపెనీకి సంబంధించి తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఈ యొక్క యాడ్ను ప్రచారం చేశారని మాత్రం ప్రధానంగా ఇటు ప్రకాష్ రాజ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. కోకాపేట్ టీ గ్రిల్ వద్ద గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ యువకుడు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు ఇంజనీర్ నవీన్ చారిగా గుర్తించారు. మొదటి రోజు ఉద్యోగం చేసి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోసే కార్యక్రమం మొదలవుతుందన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. అసెంబ్లీలో బునాదిగాని కాలువపైన మాట్లాడటం, నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఇక మూసీ ప్రక్షాళన కూడా మొదలవుతుందని, నియోజకవర్గంలో అన్ని రోడ్లు వేస్తామని తెలిపారు.
వర్షపురం ఎక్కేసి రావడానికి కూడా నెక్స్ట్ ఆ పని పట్టుకుంటాం. ఇప్పుడు బునియాడి గారి కాలంలో నిధులు తీసుకొచ్చి మూసి నీళ్ళు ఏంటంటే ఎప్పటికి వస్తాయి. మనం గోదావరి నీళ్ళలో ఏదైనా పంట బలుగా ఉంటుంది, మూసి నీళ్ళు బలుగా, మూసి ప్రక్షాళన కూడా అవుతుంది. ప్రాజెక్ట్ల ముఖ్యమంత్రి గారు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం కూడా దాని మీద కూడా హైదరాబాదు మరి మున్సిపల్ పట్టణ ఏమంటాము మున్సిపల్ పరిధిలోకి వచ్చేది, హైదరాబాద్ డెవలప్మెంట్ కింద వచ్చేది ఈ ట్రిపుల్ కానీ మెట్రో కానీ మూసీ కానీ వీటి మీద సపరేట్ ఫండ్స్ పెట్టే కార్యక్రమం చేస్తూ దాదాపు 17,000 కోట్లు అన్నిటికీ పెడుతూ అండ్ ముందుగా మూసీ ప్రస్తావన చేసి మూసీ రివర్ డెవలప్మెంట్, మూసీ సుందరీకరణ కానీ ప్రక్షాళన కానీ చేస్తున్న మూసీలో కూడా మంచినీరు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక పక్క బునియాడి గారిని కాలం సాధించుకున్నాం, మూసీ ప్రక్షాళన కూడా మొదలవుతుంది. బసవపురం నుంచి మీరు తీసుకురావాలి, బసవపురం నుంచి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తే గోదావరి. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కేసును హైకోర్టు కొట్టివేసింది. 2020 నవంబర్లో బండి సంజయ్ పై కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ పైన ఈ కేసు నమోదైంది. కార్యకర్తల సమావేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్లో బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్న బండి సంజయ్ తరపు న్యాయవాది వాదనలు కోర్టు వింది. సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారన్నారు. దీంతో బండి సంజయ్ పై కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు ఎమ్మెల్యే అని గుర్తు చేయడానికే పాదయాత్ర చేపట్టామని మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి అన్నారు. గజ్వేల్ కు ఎమ్మెల్యే ఉన్నారా లేరా అని తెలియటం లేదని ఆయన విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని కోరుతున్నామన్నారు నర్సిరెడ్డి. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామన్న మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పట్టింది. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఏదైతే గజ్వేల్ సంబంధించి కేసీఆర్ బయటకు వెళ్ళాలి, ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళి ప్రజలకు సేవలు అందించాలని చెప్పే ఉద్దేశంతో పోరుబాట పట్టారు. అక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే పోరుబాట ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారిని మా గజ్వేల్ ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 3వసారి ప్రతిపక్ష నాయకుని చేశారు. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి బాటలో కొంచెం నడిపించిండు. కానీ ఆయన నడిపించే దాంట్లోనే చాలా మిగిలిపోయిన పనులు ఉన్నాయి, పెండింగ్ పనులు, అసంపూర్తి పనులు. అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఇవాళ ఆయన పైన ఉన్నది. ఇప్పుడు 15 నెలల నుంచి నువ్వు బయటకు రాకుండా, ఆ సమస్యలను పట్టించుకోకుండా, అసలు ఏమవుతుంది, గజ్వేల్ ఎట్లుర్రు, నీకు ఇంత చేసి 3 సార్లు గెలిపించిన వాళ్ళ సమస్యల గురించి ఆలోచించాలి కదా. ఒక్కసారి అని వచ్చి రివ్యూ పెట్టి మరి ఇంకేం తక్కువనే, ఇంకేం చేయగలుగుతా, నాతో ఎంత ఐషత్ ఉంది, లేకపోతే మాకన్నా చెప్తే మేము ఆయనను తీసుకొని ప్రభుత్వం దగ్గరికి పోతాం, రేవంత్ అన్న దగ్గరికి పోతాం, ఆ ఇన్కంప్లీట్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని మా గజ్వేల్ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఏ సమస్యలు గజ్వేల్? ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లేనండి. మీరు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఆ నిర్వాసితులకు ఏ విధంగా వచ్చి ఉన్నారో, మీరు ఎట్లా బతుకుతారో మీరు ఒకసారి వచ్చి చూడరు. ఆడొక శ్మశానం లేదు, ఒక సెప్టిక్ ట్యాంక్ లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ R&R ప్యాకేజ్ మొత్తం కూడా ఇవ్వలే. అది ఒక్కటే కాదు, మీరు రింగ్ రోడ్ అని స్టార్ట్ చేసారు 10 ఏళ్ల కింద, ఇప్పటికి కంప్లీట్ కాలే. మీరు బస్ స్టాండ్ అని స్టార్ట్ చేసారు, ఇప్పటికి కంప్లీట్ కాలే. ఆడిటోరియం అని అద్దాలు పూసినావు అంతే, లోపల అద్దాల లోపల పైన పడారం, లోన లోటర ఏం కూడా లేదు. ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి. రోజటి రోజు కూడా సమస్యలు వస్తాయి. ఇవాళ మాకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఆడికించి నీళ్ళు ఇప్పాలి. ఈయన ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనే ఇప్పుతామంటారు, మేము ఇన్ఛార్జ్ పేరుకు, కానీ ఎమ్మెల్యే చెప్తేనే చేసే పనులు కూడా ఉంటాయి. ఈయన బాధ్యత కదా. 58 లక్షలు జీతం తీసుకున్నావు, నీ ఎవరబ్బా సొమ్మని తీసుకున్నావు, తీసుకోవద్దు. నీకు అప్పటికే చాలా పైసలు. మరి మా ప్రజల సొమ్ము నీకెందుకు? తీసుకున్నప్పుడు పని చేయాలి కదా. పని చేస్తలేవు దొరా, మా దగ్గరికి పని చేసేదానికి రా దొరా అని పిలుస్తున్నాం. నువ్వు రానప్పుడు మరి ఆ పదవి కన్నా రాజీనామా చేయి. ఆ కుర్చీలో నీ కొడుకు కూకుంటాడా, నీ బిడ్డ కూకుంటుందా, నీతో కొట్లాడేటోళ్ళం మేము కూకుంటామా, ఎవరెవరు ప్రజలు నిర్ణయిస్తారు, వాళ్ళన్న కూకొని వాళ్ళన్న సేవ చేస్తారు. గజ్వేల్లో సుమారుగా ఎన్ని కోట్ల వరకు పనులు పెండింగ్లో ఉన్నాయి, అది మీరు చేయడానికి మీరేం చేయబోతున్నారు, దాన్ని మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మొన్న మా కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపించిండు ఒక లెటర్. 400 కోట్లు వస్తే ఈ భూ నిర్వాసితులకు అనుకున్న కాడికి కొన్ని పని చేయగలుగుతామని. ఆ 400 కోట్లు కూడా ప్రభుత్వం నుంచి తెచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు అనుకుంటే కూడా ఇంకా ఎక్కువైతాయి. ప్రతిపక్ష నాయకుని హోదా
58 లక్షలు జీతం తీసుకున్నావు 15 నెలల నుంచి రాకున్నా, మరి నీ బాధ్యత కదా. నువ్వు పని చేయనప్పుడు జీతం ఎంత తీసుకుంటావు? ఒక అటెండర్గా 2 రోజులు రాకపోతే ఆయనకి అబ్సెంట్ వేస్తాం. మరి నీకేమి వేయాలి 15 నెలల నుంచి రానప్పుడు? అందుకోసమే బయటకు రాదురా. సరే, నీకు ప్రతిపక్ష నాయకుని హోదా అవసరం లేదు, మా గజ్వేల్ ఎమ్మెల్యే అవసరం లేదు, అదన్నా రాజీనామా చేసి ఇంట్లో ఫామ్ హౌస్లో కూకో ఫర్ ఎవర్. నేను ఓలొద్దంటుర్రు. నువ్వు పని చేస్తేనే జీతం తీసుకో, పని చేయండి జీతం ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతున్నాం. మొత్తం మీద కేసీఆర్ బయటకు రావాలి. రాకపోతే మీరేం చేయబోతారు? రెండోది, మీరు ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఎటువంటి హామీని ఇవ్వబోతున్నారు? మేము ఉన్నాము కాన్స్టిట్యున్సీకి అని చెప్పి. మేము ముఖ్యంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికే ఈ పాదయాత్ర పెట్టుకున్నాం. మన ఎమ్మెల్యే లేకున్నా మేము మీకు సేవ చేసే భాగ్యం మాకు కల్పించిర్రి. మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు సేవ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే కొన్ని వాట్సాప్లలో చూస్తున్నాం, మేము ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళు మాట్లాడుకుంటారు ప్రజలు. అందుకోసం మాకు చెప్పండి, మీ ప్రజా సమస్య తీరుస్తాం అనే దాని గురించే పాదయాత్ర. ముఖ్య ఉద్దేశం దీనిది ఏంటంటే, ఆయన బయటకు వచ్చి పనిచేస్తే దానిది ఏం లేదు. చెయ్యకపోతే కలెక్టర్ గారు నుంచి గవర్నర్ దగ్గరికి ఎందుకు పోతున్నాం, ఈయన శాసనసభ సభ్యత్వం రద్దు చేయండి అని మేము పోతున్నాం. అట్లా ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా మాకు సేవనే చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి, లేదా అంటే కలెక్టర్ ఏదో ఒక డిసిషన్ తీసుకొని ఖచ్చితంగా ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, అప్పుడు మాత్రం మేము గజ్వేల్కి ఖచ్చితంగా సేవ చేస్తామని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్ సిద్దిపేట నుంచి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ వెల్ఫేర్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన సభ్యులు కొణతల రామకృష్ణ ప్రశ్నించారు. ఇందుకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కానుందని తెలిపారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి, డీజీపీకి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపడతామని హోంమంత్రి తెలిపారు. 2014 నుంచి 19 మధ్యకాలంలో సీఎం చంద్రబాబు పాలనలో 7,623 కానిస్టేబుల్ నియామకాలు చేపట్టామన్నారు. పోలీసుల వెల్ఫేర్ పైన ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు వచ్చే ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు ఉన్నాయో ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష. పెండింగ్ ఉన్న తర్వాత ఒక చిన్న కోర్ట్ ఇష్యూ ఉంది, దానికి కూడా ఎఫిడవిట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ 1.5 మంత్లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ని ట్రైనింగ్ కూడా పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ ట్రైబల్ బెటాలియన్ అధ్యక్ష ఇప్పుడు ఆల్రెడీ 4 న్యూ బెటాలియన్స్, ఐఆర్ బెటాలియన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులోని 4 ఇండియన్ బెటాలియన్స్కి ఇప్పుడు రెడీగా శాంక్షన్ అయిపోయినాయి, ఇప్పుడు ఓపెన్ చేయడం రెడీగా ఉన్నాయి అధ్యక్ష. మీరు చెప్పిన సూచన మేరకు ఒక ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు కూడా పంపిస్తాం అధ్యక్ష. దాని మీద కూడా సానుకూలంగా గవర్నమెంట్ స్పందించేటట్టుగా ఒకసారి మాట్లాడతాం అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్య భద్రత గురించి అడిగారు. ఇది చాలా ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్య. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. మన డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు అందరం కూడా దీని గురించి 2-3 మీటింగ్లు పెట్టుకుని దీన్ని హైబ్రిడ్ మోడల్లో తీసుకెళ్లి ఒక్కొక్క కానిస్టేబుల్ కానీ ఏ పోలీస్ కుటుంబానికైనా దగ్గర 10 నుంచి 15 లక్షల వరకు ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా కూడా